వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు దయచేసి మీ అందరికీ చిన్న మనవి. నూతన సంవత్సరంలో మీకు తెలియపరిచే రీతిగా మందిరంలో దేవుని యొక్క పరిచర్యలో పాలి భాగస్తులు అవ్వడానికి మీరందరూ కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాను. అదే రీతిగానే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు అనేది ఇస్తూ ఉన్నాం కదా. అందరికీ అవకాశాలు వస్తున్నాయి కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో వస్తూ ఉన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకునండి, మీ అవకాశం వచ్చినప్పుడు మీరు కనుక వినియోగించుకోకపోతే కనుక సంవత్సరం అంతా మీకు అవకాశం ఉండదు. ఎస్పెషల్లీ ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీరు కనుక ఒకసారి అవకాశం కోల్పోతే మీ అవకాశం రావడానికి మళ్ళా సంవత్సరం పడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనము ప్రభు సన్నిధిలో ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో ప్రార్థన చేస్తే ఏమనుకోవాలంటే, నేను కూడా పరిచయంలో పాలుభాగస్తులు అవ్వాలి, నేను కూడా నీ యొక్క పునరుద్ధానపు ఆరాధనలో నీ కొరకు ఏదో ఒకటి చేయాలని తపన కలిగి ఉండాలి. దయచేసి ఈ విషయం జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ మీరు సమయం మీకు అర్థం కాకపోతే మళ్ళా చెప్తున్నాను. ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభించబడుతుంది. 10 గంటల నుంచి 11 గంటల వరకు ఇంచుమించుగా గంట పాటలు పాడతారు. 11 నుంచి 11 గంటల 15-20 నిమిషాల వరకు ఆరాధన జరుగుతుంది. తదుపరి 11:20 నుంచి ప్రార్థన, మనందరి కోసము అలాగే వాక్యం కోసం ఒకరు ప్రార్థన చేస్తారు. తర్వాత మన ఉత్తర ప్రత్యర్థుల వాక్యం మనము చదువుతాం. 11:30 నుంచి మళ్ళా 12 గంటల 15 నిమిషాల వరకు వాక్య ధ్యానం ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మీ పేరు వచ్చినప్పుడు కొంచెం మీరు కనుక ఈ అవకాశాన్ని ఉంచుకోగలిగితే చాలా మంచిదని నేను మీకు తెలియపరుస్తున్నా. ఎందుకంటే మరలా మీ అవకాశం రావాలంటే వీళ్ళందరూ అయిన తర్వాత కానీ మరలా రాదు. సో కాబట్టి దయచేసి వచ్చిన అవకాశాన్ని ఎవరు కూడా విడిచిపెట్టుకోకుండా మీ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు ప్రేమతో మనం చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వచ్చిన మనందరం కూడా సజీవులుగా ఉన్న మనందరం కూడా సజీవులైన దేవునికి మరొకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. కొంచెం బిగ్గరగా, మన బిగ్గరగా చెబితే ఇంటికాడ ఇంకా రెడీ అవుతున్న వారు పరిగెత్తుకుంటూ రావాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మనము ఏ శతాబ్దంలో ఉన్నది అంటే ఎవరన్నా తెలుసా? మనం ఏ శతాబ్దంలో ఉన్నాం? సంవత్సరం అంటే అందరికీ తెలుసు. ఏ సంవత్సరం ఉన్నామండి? 2025వ సంవత్సరం ఉన్నాం. ఏ శతాబ్దంలో ఉన్నాం తెలీదా మీకు? మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. 21st సెంచరీ. ఈ 21st, 22nd సెంచరీలో మనం ఉన్నాం. అయితే విషయాన్ని మీకు వాక్యంలో చూపిన మాటలు తెలియపరచని ఆశపడుతున్నా. 15వ శతాబ్దము 16వ శతాబ్దం అంటే ఇంచుమించుగా ఒక 4-5 సెంచురీస్ బ్యాక్ అన్నమాట. ఒక 400 లేదా 300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. 15వ శతాబ్దం 16వ శతాబ్దంలో మీ అందరికీ తెలిసి వచ్చి ఈ పేరు మార్టిన్ లూథర్ గారు. ఎంతమంది గారి పేరండి? మీరు ఎవరైనా విన్నారా పేరు? మార్టిన్ లూథర్. అంటే మార్టిన్ లూథర్ కింగ్ ఉన్నాడు, మార్టిన్ లూథర్ అనే మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఈ మార్టిన్ లూథర్ గారు ఏం చేశారంటే, క్రైస్తవ్యంలో దేనిలోనండి క్రైస్తవ్యంలో ఒక నూతన సంస్కరణకు కారకుడిగా అయినాడు. అంటే క్రైస్తవ్యంలో ఒక మార్పు రావడానికి, లేదంటే ఒక గొప్ప మార్పు రావడానికి ఈ మార్టిన్ లూథర్ గారు
కారకులుగా అయ్యారు. ఎందుకు అయ్యారు అంటే అప్పటి వరకు కూడా క్రైస్తవ్యంలో ఒకే ఒకటి ఉండేది. ఏంటంటే మత పెద్దలు ఏదైతే చెప్పారో, మత పెద్దలు ఏదైతే బోధిస్తూ వచ్చారో దానిని మాత్రమే పాటిస్తూ వచ్చింది క్రైస్తవ్యం. అయితే ఈ 15-16 శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతాలను జ్ఞాపకం చేసుకుని ఏం జరిగింది అంటే, ఈ మార్టిన్ లూథర్ గారు ఒక సందర్భంలో ప్రయాణం వెళుతున్నప్పుడు ఒక పిడుగు పడిందంట. పిడుగు పడేసరికి ఆ పిడుగు దాటి ఈయన స్పృహ కోల్పోయి అనాథ వ్యక్తిగా పడిపోయి ఉన్నాడు. ఆ సమయంలో మనస్సులో ఒక ప్రార్థన చేసుకున్నట్ట, అయ్యా నేను బ్రతికితే కనుక నీ కొరకు జీవిస్తాను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడి మహాకృపను బట్టి ఆయన బ్రతికాడు. బ్రతికిన తర్వాత వెంటనే ఏం చేశాడంటే, ఈ మార్టిన్ లూథర్ గారు ఎక్కడైతే ఈ బైబిల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి వాక్యాన్ని నేర్చుకోవాలని చెప్పి ఆయన వెళ్ళిన తర్వాత ఆ బైబిల్ కాలేజీలో, లేకపోతే ఎక్కడైతే ఈ సిద్ధాంతపు వాక్యాన్ని ప్రకటిస్తున్నారో అక్కడ చేసే కొన్ని కార్యక్రమాలు, లేకపోతే వారు చేస్తున్న బోధన కొంచెం ఆయనకి వ్యతిరేకంగా అనిపించి, వారు చేస్తున్న పనులు వ్యతిరేకంగా అనిపించి, అసలు ఏం జరుగుతుంది అని క్రైస్తవ్యంలో అసలు ఏం జరుగుతుందని ఎంతగానో ఆయన బాధపడి బయటకు వచ్చేసి అందులో నుంచి క్రైస్తవ్యంలో ఒక మార్పు రావడానికి కారకుడయ్యాడు. అప్పటి వరకు దేన్ని మనం చేసేవారు అంటే రోమన్ క్యాథలిక్ వారు. ఈ రోమన్ క్యాథలిక్ వారు ఏం చేసేవారంటే క్రైస్తవ మతాన్ని కూడా వారు నడిపిస్తూ వచ్చేవారు. అయితే ఎప్పుడైతే అందులో కొన్ని ఏమంటారు బైబిల్ యొక్క ప్రకటనలకు, లేకపోతే బైబిల్కు వ్యతిరేకంగా వారు చేస్తున్నారో ఆ పనులన్నింటినీ కూడా మార్టిన్ లూథర్ గారు చూసి, ఇది క్రైస్తవ్యానికి లేకపోతే పరిశుద్ధ గ్రంథానికి సరి అయిన పనులు కాదని చెప్పి వారి మీద తిరుగుబడి 15-16 శతాబ్దంలో ఒక నూతనమైన మార్పును ఆయన తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో ఆయన ఒక చిన్న గ్రంథాన్ని రాశాడు, 95 థీసిస్ అని. అంటే 95 ప్రమాణికులు, లేకపోతే 95 మాటలు ఆయన రాసి చర్చ్ యొక్క తలుపుల మీద వాటిని పేస్ట్ చేశాడు అనమాట. ఏదైతే మాటలు అంటే ఆ మాటలన్నీ కూడా క్రీస్తు యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ ఖచ్చితమైన మార్గంలో క్రైస్తవం వెళ్ళాలని ఏదైతే ఇప్పుడు ఆచరిస్తుందో ఆ తప్పుడు మార్గాలన్నీ కూడా ఆయన రాసి చూపించి ఆ చర్చ్ యొక్క తలుపుల మీద జరిగింది. తద్వారా ఎప్పుడైతే ఈ మార్పు జరిగిందో క్రైస్తవ్యంలో అనేక మంది ఏం చేశారంటే ఈ రోమన్ క్యాథలిక్ మార్గాన్ని ఇది సరైన మార్గం కాదని వారు గుర్తించి వెంటనే మార్టిన్ లూథర్ గారు ఏదైతే బోధిస్తూ వచ్చారో ఆ బోధనకు వారు తిరిగారు. తద్వారా ఏం జరిగిందంటే క్రైస్తవ్యంలో సంస్కరణ అంటే రిఫర్మేషన్ అనేది సంఘంలో ఉద్భవించింది. తర్వాత మనం చూస్తే కనుక అందులోనే మరొకటిగా ఉద్భవించింది అంటే ప్రొటెస్టెంట్ మిషన్. అప్పటి వరకు రోమన్ క్యాథలిక్ మిషన్ ఉండేది, తర్వాత ప్రొటెస్టెంట్ మిషన్ అనేది రావడం జరిగింది. ఈ ప్రొటెస్టెంట్ మిషన్ ఏం చేసింది అంటే ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో, ఎక్కడైతే సువార్త అందించబడలేదో ఆ ప్రాంతానికి వీరు ఏం చేసేవారంటే మిషనరీస్ ని పంపించి సువార్తను ప్రకటించడానికి వారు కారకులయ్యారు. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏమంటారు ఇంగ్లాండ్ దేశంలో ఒక సంఘటన జరిగింది. అది ఇంచుమించుగా 1972వ సంవత్సరము మే నెల 31వ తారీఖున ఏం జరిగింది అంటే బాప్టిస్ట్ మిషనరీ, ఇంగ్లాండ్ నుండి బాప్టిస్ట్ మిషనరీ అందులో పనిచేస్తున్న ఒక వ్యక్తి, అయ్యా నేను కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తాను, ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజలకు సువార్తను అందిస్తాను ఒక వ్యక్తి లేచి నిలబడ్డాడు. అయితే ఈ వ్యక్తి లేచి నిలబడినప్పుడు ఆ బాప్టిస్ట్ మిషనరీ అంతా కూడా తనను తిరస్కరించింది. అతను ఎక్కడికి వెళ్తానని చెప్పాడంటే భారతదేశానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తానని తెలిపాడు. అయితే ఈ బాప్టిస్ట్ మిషనరీ అంతా కూడా ఆయనను అంగీకరించలా, నీవు వెళ్ళడానికి వీలు లేదు, నీవు వెళ్ళకూడదు అని ఆయనను ఎంతగానో
వెనక్కి లాగారు. అతను ఎవరో కాదండి, విలియం కేరీ గారు. అయితే ఏం జరిగిందంటే 1972 సంవత్సరము 31వ తారీఖున ఈ బాప్టిస్ట్ మిషనరీ చర్చిలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ అంటే సేవకుల సదస్సు జరుగుతుంది. ఆ సమయంలో ఈ విలియం కేరీ గారు ఆయనకు కూడా అవకాశం ఇచ్చినప్పుడు ఆయన లేచి నిలబడి ఒక మంచి వాక్యాన్ని బోధించారు. ఒక మంచి స్టేట్మెంట్ ద్వారా ఆయన వాక్యాన్ని ప్రకటించాడు. ఆ స్టేట్మెంట్ ఏంటంటే, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. మీరు వినొచ్చు, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అంటే దానికి అర్థం ఏంటంటే, తెలుగులో చూస్తే కనుక, దేవుని కొరకు గొప్ప పనులు చేయడానికి ప్రయత్నించండి, దేవుని నుండి గొప్ప విషయములను ఆశించండి. దేవుని కొరకు గొప్ప పనులు చేయడానికి ప్రయత్నించండి, దేవుని నుండి గొప్ప విషయములను ఆశించండి. ఈ యొక్క వాక్యము మీద ఆయన లేచి నిలబడి 1972వ సంవత్సరము మే నెల 31వ తారీఖున ఆ యొక్క సేవకుల సదస్సులో ఆ బాప్టిస్ట్ చర్చిలో ఆయన ప్రసంగించినప్పుడు ఆ యొక్క ప్రసంగానికి సమస్తంతా కూడా ఏమైపోయింది తెలుసండి, ముగ్ధులైపోయి విలియం కేరీ గారిని తనకు కావలసిన సామాగ్రి అంతా కూడా సమకూర్చి ఎంతైతే ధనం అవసరమో అంత ధనము సంస్థ నుంచి తీసుకుని ఆయనకు అప్పగించి బోట్ ఎక్కించి భారతదేశానికి పంపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రసంగం ఎంతగా ప్రభావితమైందంటే అది ఆయన సొంత ప్రసంగం కాదండి, బైబిల్ గ్రంథంలో నుంచే మాట తీసుకుని దయచేసి యెషయా గ్రంథము ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2-3 వచనం చూద్దాం ఒకసారి. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము. ఎడమ వైపునకును నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం మీద ఆధారం చేసుకుని ఆయన ఆ యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ప్రకటించాడో బాప్టిస్ట్ మిషనరీ అంతా కూడా విలియం కేరీ గారు అప్పటి వరకు వద్దన్న ఆ సంస్థ అంతా కూడా, అయ్యా మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి తెలుసా, మీరు కోరిన ప్రదేశానికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించమని 1972వ సంవత్సరంలో ఆయన భారతదేశానికి పంపించారు. తద్వారా ఆయన భారతదేశంలో ఎక్కడ తెలుసండి, కలకత్తా ప్రాంతానికి వచ్చి అక్కడ సువార్త ప్రకటించి ఇప్పటికీ కూడా మీరు చూస్తే కనుక కలకత్తాలో ఒక ప్రాంతం అంతా కూడా విలియం కేరీ బాప్టిస్ట్ మిషన్ రాయబడుతుంది. అక్కడే ఒక పెద్ద బైబిల్ కాలేజీ కూడా ఇప్పటికీ కూడా చాలా ఏమంటారు బలంగా నడిపించబడుతుంది ఆ ప్రాంతంలో. అంత మాత్రమే కాదు కానీ ఆయన చేసిన పనులు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక అనేక మందికి స్వార్థ ప్రకటించాడు, అనేక మంది వాక్యాన్ని చదివే అవకాశము దేవుడు తన ద్వారా కలిగించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడో తెలుసండి, బైబిల్ గ్రంథాన్ని అనేకమైన భాషలోనికి ఆయన తర్జుమా చేశాడు. ఒక ఇంగ్లీష్ మ్యాన్ కదండి, తెలుగు రాదు, హిందీ రాదు, ఉర్దూ రాదు, కన్నడ రాదు, తమిళ్ రాదు, మలయాళం రాదు, మన భారతదేశంలో ఏ మతం ఆయనకు రాదు. ఇక్కడికి వచ్చి చదివి నేర్చుకుని వాటంతటినీ కూడా మరలా తర్జుమా చేసే జ్ఞానము దేవుడు తనకు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ కనుక ఆయన భారతదేశం కనుక రాకపోతే భారతదేశంలో అనేక మంది ఇప్పటికీ కూడా బైబిల్ అంటే ఏంటో తెలియని వారు చాలా మంది ఉండేవారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన దేశానికి రావడం జరిగింది. ఆయన దేశానికి వచ్చి స్వార్థను ప్రకటించి బైబిల్ అందించి అనేక మంది జీవితాల్లో వెలుగును నింపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట?
ఎందుకు ఈ మాట నేను మీకు తెలియపరిచాను అంటే, ఆ ప్రసంగంలో ప్రాముఖ్యమైన మాట. ప్రసంగంలో ఇక్కడ ఒక మంచి అంశంగా మనం జ్ఞాపకం చేసుకుంటే అందరూ కలిసి మాట చెప్తాం. Accept great things from God and expect great things from God. తెలుగులో దేవుని కొరకు గొప్ప పనులు చేయడానికి ప్రయత్నించండి. దేవుని నుండి గొప్ప విషయాలను ఆశించండి. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, క్రైస్తవ్యంలో ఇప్పటికీ కూడా సంఘాలలో ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తుంది ఏంటంటే రెండవ స్టేట్మెంట్ ఇప్పటికీ కూడా సంఘాలు ఏం చేస్తాయంటే ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ కదండి. సంఘంలో చాలా మంది ఇప్పుడు చేస్తున్న పనులు ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. వారి యొక్క జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు జరగాలని, ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని ఆశించేది ప్రతిదీ కూడా వారి జీవితంలో జరగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కానీ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి, విలియం కేరీ గారు ఈ ప్రసంగం చేసిన తర్వాత చాలా మంది అప్పటి వరకు ఆయన మీద కోపం ఉన్నవారు, అసలు ఆయన మాట అంటే వినవారందరూ కూడా ఈ ప్రసంగం చేసిన తర్వాత వెంటనే ఆయన వైపు తిరిగి చాలా సంతోషంతో ఆయన వైపు చూస్తూ ఆయన ఏం చెప్పినా సరే పెట్టుతారట. కారణం ఏంటంటే ఆ మాటలు ఆయన ప్రసంగం ఆ యొక్క జీవితంలో అనేకమైన మార్పులు తీసుకుని వచ్చాయి. ఆయన ఏదో ఆషామాషిగా ప్రకటించలేదు, కానీ ఎందుకు ఆ మాట ప్రకటించారు అంటే ఆయనకు ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక దేవుడు తనలో పెట్టాడు. ఏంటంటే భారతదేశానికి వెళ్ళి స్వార్థను ప్రకటించాలి అని. ఆయన అంతగా ప్రభావితమయ్యి ఆ వాక్యాన్ని బోధించిన తర్వాత అక్కడ వారందరూ కూడా అంగీకరించారు. ఈనాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మన జీవితంలో కూడా మనము కూడా దేవుని పట్ల గొప్ప కార్యాలు చేయాలని, అద్భుతాలు జరిగించాలని, ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని చాలా సందర్భాల్లో మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. బైబిల్లో వచ్చి కొన్ని విషయాలు లేకపోతే కొంతమంది వ్యక్తులు మీ ముందు కొంచెం ఆశపడుతున్నాను. చూస్తే కనుక చాలా సందర్భాల్లో మనం ఆశించేది ఏంటంటే, నేను ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, గొప్పగా ఉండాలి, నేను కోరుకున్నల్లా నాకు దక్కాలి, నేను ఏది ఆశిస్తే నాకు నా జీవితంలో కలగాలి, నేను ఏది అనుకుంటున్నాను అది నా జీవితంలో నెరవేర్చబడాలని ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద ఆశిస్తూనే ఉంటారు కదండి. అదే ఇది అంటుంది, నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ, ఒక క్రైస్తవ్యులు మాత్రమే కాదు, కానీ ప్రతి మతంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశించేదే నేను ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, సొసైటీలో ఒక మంచి పేరు కలిగిన వాడిగా ఉండాలి, ప్రతి ఒక్కరి నుంచి మన్నలను పొందుకోవాలి, నేను ఒక మంచి వ్యక్తిగా బ్రతకాలి, మంచి వ్యక్తిగా జీవించాలి, జీవించినంత కాలము ఇతరులకు మాదిరికరంగాను ఒక మంచి వ్యక్తిగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటారు. అయితే ఏం జరుగుతుంది అంటే, చాలా మంది ఆశిస్తారు కానీ వారి జీవితంలో ఎంతగానో ఆశపడతారు, అది నెరవేర్చాలని ఆశపడుతుంటారు, కానీ అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే ఏ ఒక్కటి కూడా జరగకపోగా వీళ్ళు ఏం చేస్తారు తెలుసండి, అయ్యో దేవుడు మా జీవితంలో ఏమీ చేయలేదు అని కామన్ గా వచ్చే మాట ఇదే. ప్రతి ఒక్కరి, నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ, ఎవ్రీ రిలీజియన్, ప్రతి మతంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తారంటే, నేను ఎన్నో గొప్ప పనులు చేశాను, ఎన్నో మంచి పనులు చేశాను, ఎన్నో చేశాను, దేవుడు నాకు ఎందుకు ఏమీ చేయటం లేదు, నేను ఆశించింది ప్రభు ఎందుకు నా జీవితంలో జరిగించట్లేదు. ఈ విషయం చెప్తున్నారు అంటే, హైందవ్యంలో ఏం చేస్తారంటే, హైందవ్యంలో అంటే హిందూ మతంలో వారు ఆచరించేది ఏంటంటే, when they does good things, మంచి పనులు చేస్తే కనుక వారికి వెళ్తారు, మోక్షానికి వెళ్తారు కదా. అలాగే ఇస్లాం మతంలో వారు ఏం చేయాలంటే, దే మస్ట్ వర్షిప్ గాడ్ ఇన్ 5 times. వారు ఏం చేయాలంటే ప్రతిదినం 5 సార్లు దేవుని స్తుతించాలి. రెండవది, వారి పరిశుద్ధ స్థలమైన మక్కాకి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి. రెండవది. మూడవది, దే మస్ట్ డూ ది హోలీ వార్, పరిశుద్ధ యుద్ధం వారు చేయాలి.
దాని ద్వారా వారు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారని? పరలోకానికి వెళ్తారని వారు నమ్ముతారు. తర్వాత బౌద్ధ మతం. ఎంతమంది తెలుసండి బౌద్ధ మతం? ఇన్నుంటారు కదా మీరు. బౌద్ధ మతం యొక్క స్టేట్మెంట్ తెలుసండి? బీ గుడ్ డూ గుడ్. అంటే ఇప్పుడు కూడా మంచి చేయని వారు ఎప్పుడు ప్రకటించారు. ఎప్పుడైతే చేస్తావో నీ మంచి ఏం చేస్తుందండి? నేను మోక్షానికి నడిపిస్తుంది. అలా దేశంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మతాలు ఉన్నాయి. ఎందుకు ఇవే చెప్పారంటే క్రైస్తవ్యము, హిందూ మతము, ఇస్లాం మతము, బౌద్ధ మతం, వీటితో పాటు ఇంకా చాలా మతాలు ఉన్నాయి. జైన్ మతం ఉంది, సిద్ధు మతం ఉంది, జరాస్ట్రన్ మతం ఉంది, ఇంకా చాలా మతాలు ఉన్నాయి. ఒక్కొక్క మతము ఒక్కొక్క సిద్ధాంతాలను ఆచరిస్తారు. వీటి ద్వారా ఏంటంటే దే విల్ రీచ్ టు ది హెవెన్, వారు పరలోకానికి లేదా ఆ మోక్షానికి వెళ్ళడానికి మార్గం అని వారు బోధిస్తూ వచ్చారు. క్రైస్తవులు ఏం చెప్తారు కదండి? ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ కూడా కదండి, ఎవరైతే పాప క్షమాపణ పొంది క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ కూడా పరలోకానికి వెళ్తారని వాక్యం ప్రకటించింది. నాలుగు, ఎందుకు ఈ విషయాలు చెప్తూ వచ్చానంటే ప్రతి మతానికి, ప్రతి వ్యక్తికి ఒక సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి. వెన్ యూ డస్ ఆల్ దీస్ ఎలిమెంట్స్, ఇవన్నీ ఎప్పుడైతే చేస్తావో తద్వారా దీన్ని బట్టి నీవు ఎక్కడైతే వెళ్ళాలో అది నీ మార్గాన్ని నిర్దేశిస్తుంది. నీవు కనుక మంచి పనులు చేస్తే ఎక్కడికి వెళ్తావు? మోక్షానికి వెళ్తావని నిర్దేశిస్తుంది. ఒకవేళ కనుక మంచి చేయకపోతే ఈ మరొక జనంలో కూడా నీవు ఇలాగే ఉంటావు తప్ప నీకు మోక్షం కలగదని వారు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మన క్రైస్తవుల్లో కూడా దేవుని వాక్యం తెలియపరిచింది ఏంటంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడి వాక్యం ప్రకటిస్తుంది. అయితే ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక క్రైస్తవుల్లో చాలా మంది అంటే క్రీస్తుని అంగీకరించిన వారు, క్రీస్తుని అంగీకరించిన వారు కూడా ఉన్నారు. అయితే చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే నేను ప్రభువుని ఆరాధిస్తున్నాను కదా, నేను దేవుని వాక్యాన్ని వింటున్నాను కదా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నాను కదా, ఎందుకు నా జీవితంలో నేను ప్రార్థించినంత ప్రభు నా జీవితంలో కార్యాలు చేయలేదని వారు చాలా మంది ఉన్నారు కదండి. ఎవరన్నా నేను ప్రార్థన చేయగానే ప్రభు నా పట్ల కార్యం చేశాను ఒకసారి చేయి పైకెత్తిగలరా? నేను ఏ ప్రార్థన చేసినా సరే నా ప్రార్థన ప్రభు ఆలకించి నాకు జవాబు ఇస్తాడు అన్న ఒకసారి చేయలేదు. ఎవరన్నా? ఎవరు లేదా? నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నా పట్ల కార్యం చేస్తాడు. నేను ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థపరచబడతారు. నేను ప్రార్థన చేసినప్పుడు బాధల్లో ఉన్నవారు విడిపించబడతారు. నేను ప్రార్థన చేసినప్పుడు అనేకమైన వ్యక్తులు రక్షణ మార్గంలోకి వచ్చారు అన్నవారు దయచేసి చేయలేదు. ఎందుకు కలగట్లేదంటే మీకు విషయాలు చెప్తాను. కొన్ని మాటలు తెలియపరిచిన తర్వాత మీకే అర్థమవుతుంది ఏంటది. దయచేసి పరిశుద్ధ గ్రంథంలోకి ఒకసారి వెళదాం. ఎఫెసీయుల రాసిన పత్రిక ఒక మాట చదివిన తర్వాత మళ్ళా ముందుకు వెళ్దాం. ఎఫెసీయుల రాసిన పత్రిక రెండు మాటలు చదువుకుందాం. మొదటిగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఒక చదువుని, మరొక అదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం చదువుకుందాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుపై నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయములను బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపుడైన తండ్రి తను తెలుసుకున్న యందు మీకు జ్ఞానమును ప్రత్యక్ష మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయించున్నాను. అలాగే రెండవ వాక్యంగా ఎఫెసీ పత్రిక 3:22 వచనం చదువుకుందాం. అదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం. మనలో కార్య సాధకమైన
తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండు విషయాలు చదివిన తరువాత మీకు అర్థమవ్వాల్సింది నేను చెప్పాల్సిన మాటను చెప్తాను. చూస్తే కనుక క్రైస్తవ్యంలో క్రీస్తుని ఆరాధిస్తున్న మన జీవితంలో మనం చదువుకున్న వాక్య భాగంలో చాలా స్పష్టంగా ఈ మాట తెలియపరచబడింది. ఇక్కడ చూస్తే కనుక మనము అడుగు వాటిని కంటేను ఊహించు వాటిన్నిటి కంటేను అత్యధికమైన మేలు ఎవరు చేస్తారండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అడిగే వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికమైన మేలు మన ప్రభువు చేస్తున్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. ఒకసారి జ్ఞాపకం చేసుకునే దేవుని సంఘమా, పరిశుద్ధ లేఖన భాగంలో చాలా స్పష్టమైన మాటను తెలియపరిచింది. ఏంటి ఆ మాట అంటే, మీరు ఏదైతే అడుగుతారో, మీరు ఏదైతే ఊహిస్తారో దానికంటే అత్యధికమైన మేలులు మన ప్రభు మన జీవితంలో చేస్తాడు. మనం గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అదేంటి బాబు మీరేమో అలా అంటున్నారు, మేమేమో అసలు మేము అడిగిందే రావట్లేదు, అడిగిన దానికన్నా మీరు ఎక్కువ ఇస్తాడు దేవుడు, అసలు అడిగిందే లేదు అంటే అసలుకే లేదు, కొసరెక్కడ చూద్దాం. ఇంకా నిజమే, మనం అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువే దేవుడు మన జీవితంలో చేస్తాడు. కానీ ఎందుకు చేయటం లేదు, లేదా ఎందుకు మన జీవితంలో జరగట్లేదు? ఎందుకంటే చాలా మంది జీవితాలు మనం చూస్తాం, వారు ప్రార్థన చేస్తారు, బాగానే సంపాదిస్తారు, వారు ప్రార్థన చేస్తారు, బాగానే గృహాలు పెట్టుకుంటారు, వారు ప్రార్థన చేస్తారు, బాగానే అన్ని సంపాదించుకుంటారు. అదే మరి మేము ఎన్ని ప్రార్థన చేసినా ప్రభు మా జీవితంలో చేయాలంటే వారికి నా దేవుడు, లేకపోతే మాకు దేవుడు కాదా, వారికే చేస్తాడా మాకు చేయడంటే దేవుడు పక్షపాతి కాదు, ఎంత మాత్రము కాదు. అంటే చాలా మంది ఉంటారు ఏంటంటే, ఉదాహరణ చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో యోబు గారు అనారోగ్యంగా ఉన్నప్పుడు తన స్నేహితులు వచ్చి ఏం చెప్పారు కదా, నీవు ఏం చేసావు, ఏదో పాపం చేసావు, దేవుడు ఇష్టపడనన్ను చేశావు కాబట్టి నీ జీవితంలో అది జరిగింది, లేకపోతే జరిగేది కాదు అని ఎంతగానో యోబు గారిని ప్రశ్నించాను. యోబు గారికి ఎన్నో మాటలు చెప్పారు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అంటే, మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన జీవితంలో కూడా ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నోయింగ్ క్రైస్ట్ ఆ లైఫ్ అండ్ నాట్ నోయింగ్ క్రైస్ట్ బిఫోర్, అంటే క్రీస్తుని తెలుసుకున్న ముందు, క్రీస్తుని తెలుసుకున్న తరువాత. దేర్ ఆర్ టూ లైఫ్స్ మన జీవితంలో. ఒకటి క్రీస్తుని తెలియక ముందు, క్రీస్తు అంటే ఎవరో తెలిసిన తరువాత మన జీవితంలో మార్పులు చెందునవి జరగాలి. ఉదాహరణకి మనం క్రీస్తుని అంగీకరించక ముందు మన ఇష్టానుసారంగా మనము మాట్లాడాము, మనం దేనైతే అంటే విగ్రహారాధన చేశాము, వెళ్ళవలసిన ప్రదేశాలన్నిటికీ వెళ్ళాము, చేయాల్సిన పనన్నింటినీ కూడా చేశాము, దేనైతే ప్రేమించకూడదో దాన్నే ప్రేమించాము, దేనైతే పూజించకూడదో దాన్నే పూజించాము, ఏదైతే చేయకూడదో ఆ విషయాలన్నీ కూడా మనం చేశాము. కానీ క్రీస్తుని తెలుసుకున్న తరువాత, ఆఫ్టర్ నోయింగ్ క్రైస్ట్, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనం ఏం చేస్తున్నాం తెలిసింది? వాట్ వీ హావ్ డన్ బిఫోర్ వీఆర్ డూయింగ్ గ్రేటర్ థింగ్స్ దెన్ దట్. అంటే మనము క్రీస్తు అంటే ఎవరో తెలియకుండా చేసిన పనుల కంటే క్రీస్తు అంటే ఎవరో తెలిసిన తర్వాత మరలా అధికంగా చేస్తున్నాం తప్ప ఆ పనులు ఇప్పుడు కూడా విడిచిపెట్టట్లేదు. ఉదాహరణ చెప్తారు, జ్ఞాపకం చేస్తున్నండి. ప్రాముఖ్యమైన విషయం, మనం క్రీస్తుని తెలియక ముందు విగ్రహారాధన చేశారు కదండి. We worship idols. అంటే క్రీస్తు అంటే ఎవరో తెలియనప్పుడు we definitely worship idols. మనము విగ్రహారాధన చేశాము. కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత
ఏం చేస్తావు తెలుసండి, మునుపటి కంటే ఇప్పుడు అధికంగా యువర్ వర్షిపింగ్ ఐడియాస్. మునుపటి దానికంటే ఇప్పుడు అధికంగా విగ్రహారాధన చేస్తున్నా. When we don't know Christ, క్రీస్తు అంటే ఎవరో తెలియక ముందు we spoke everything. మనము ప్రతి విషయమును మన నోటితో మాట్లాడాము. ఏదైతే బూతులు మాట్లాడకూడదో, ఎవరి గురించి అయితే చెడుగా చెప్పకూడదో, ఎవరి గురించి అయితే మాట్లాడకూడదో ఆ విషయాలన్నీ కూడా మాట్లాడారు. బట్ ఆఫ్టర్ నోయింగ్ క్రైస్ట్, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత దానికంటే ఎక్కువగానే మాట్లాడుతున్నామే తప్ప ఆ మాటలు విడిచిపెట్టట్లేదు. థర్డ్ థింగ్, బిఫోర్ నోయింగ్ క్రైస్ట్, క్రీస్తుని అంగీకరించక ముందు చూసిన దాన్నల్లా ప్రేమించేశాం, చూసిన వ్యక్తినల్లా ప్రేమించాం. ఆ వ్యక్తి చూడగానే అబ్బా ఈ వ్యక్తి నా భర్త అయితే బాగుంది అనుకున్నారు, ఆ అమ్మాయిని చూడగానే ఆమె నా భార్య అయితే చాలా బాగుంది అనుకున్నారు. బట్ ఆఫ్టర్ నోయింగ్ క్రైస్ట్, క్రీస్తుని అంగీకరించిన తర్వాత we were more bigger than what we before knowing Christ. క్రీస్తుని అంగీకరించిన తర్వాత అధికంగా, అప్పుడంటే ఒక వ్యక్తిని చూసి ప్రేమిస్తే ఆ వ్యక్తి నా భర్త అయితే బాగుంది అనుకున్నారు. అప్పుడైతే ఒక అమ్మాయిని చూస్తే ఆమె నా భార్య అయితే బాగుంది అనుకున్నారు. కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత చూసిన ప్రతి ఒక్కరు నా భర్త అయితే బాగుంది అనుకున్నారు. చాలా మంది చూసిన వ్యక్తినల్లా ఈమె నా భార్య అయితే బాగుండు. ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే we do not realize what Christ is. మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తు అంటే ఎవరో నిజంగా మనం గ్రహించలేకపోతున్నాం. క్రీస్తుని అంగీకరించే ముందు మన జీవితం ఎలా ఉందో, క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా అలాంటి స్థితిలో మనం బ్రతుకుతున్నాం. క్రీస్తుని అంగీకరించక ముందు మన ఇష్టానుసారంగా తిరిగాం, క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా అలాగే తిరుగుతున్నాం. క్రీస్తుని అంగీకరించక ముందు మన ఇష్టానుసారంగా మాట్లాడాము, క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా అలాగనే మాట్లాడుతున్నాం. క్రీస్తుని అంగీకరించక ముందు చూసిన వారందరినీ కూడా ప్రేమిస్తూ వచ్చాము, క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా అలాగనే మనము చేస్తూ వస్తున్నాం. అలా చేసిన తర్వాత నీ జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే ఎలాగూ జరుగుతాయి. నా జీవితంలో ప్రభు నా ప్రార్థన ఆలకించాలి అంటే ఎలా ఆలకిస్తాడు? దయచేసి జ్ఞాపకం చేసుకుని దేవుని సంగమా, క్రీస్తుని కనుక నీవు ప్రేమిస్తే, క్రీస్తుని కనుక నీవు ఆరాధిస్తే, క్రీస్తు మాట ఇతరులకు తెలియపరిస్తే నీ జీవితంలో ప్రభువుని చేసే ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. నీవు కనుక నీ మాటలు మార్చుకోగలిగితే, నీ మాటలు కనుక నీవు మార్చుకోగలిగితే కనుక నీవు ఏ ప్రార్థన చేసినా నా ప్రభు ఆలకిస్తాడు. నీ క్రియ కనుక నీవు మార్చుకోగలిగితే, నీవు అప్పటి వరకు ఆ దేవుని అంగీకరించక ముందు ఏ మార్గంలో నడిచావో ఆ మార్గాన్ని నీవు విడిచిపెట్టగలిగితే కనుక నీ మార్గాన్ని సరైన మార్గంగా మారుస్తున్న దేవుడు స్తోత్రం కలుగును గాక. అలాగే నీవు గనక దేవుణ్ణి ప్రేమిస్తే, ఎవరండి? నీవు గనక దేవుణ్ణి ప్రేమిస్తే నీకు ఎవరు అవసరమో దేవుడు వారిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఈ మూడు విషయాలు చెప్పి మాట్లాడిస్తాను. మొదటిగా బైబిల్ థియాస్ మాస్టర్ గారిని మనందరికీ తెలిసిన వ్యక్తి. దేవుడు తను ప్రత్యేకంగా ఎంచుకున్నాడు, తన ప్రజలను రక్షించడానికి ఒక న్యాయాధిపతిగా నియమించుకున్నాడు. అతను ఎవరో కాదండి, సంసోను. సంసోను అతను జన్మించక ముందు నుంచి కూడా కదండి, తల్లి గర్భంలో రూపించబడినప్పుడే తన తల్లితో చెప్పాడు, ఇతను నాకు ప్రత్యేకించబడిన వాడు, therefore he will be mine. అతను నా వాడు, నా ప్రజలను రక్షించడానికి నేను ఏర్పరచుకున్న వ్యక్తిగా నిలబడ్డాడు సంసోను. కానీ సంసోను ఏం చేశాడండి? సంసోను అప్పటి వరకు దేవుని ప్రేమిస్తూ వచ్చాడు కదండి. ఆయన దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తూ వచ్చాడో ప్రతిదీ కూడా దేవుడు తన జీవితంలో జరిగించాడు కదండి. శత్రువులు వచ్చినప్పుడు పచ్చి దవడ ఎముకతో ఎంతమంది నింపడండి? 1000 మందిని సంహరించాడు. సాధ్యమవుతుందంటే అది సాధ్యమయ్యేది కాదు. ఎలా సాధ్యమైందంటే దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి తన ప్రేమ ద్వారా సమస్తాన్ని కూడా జయించగలిగాడు సంసోను. కానీ ఎప్పుడైతే తన చూపుతో ఎవరైతే చూసి బాగుంది ఆశించాడో కదండి, అప్పటి వరకు దేవుని ప్రేమించిన సంసోను వెంటనే వ్యక్తిని ప్రేమించడం ప్రారంభించాడు.
ఎప్పుడైతే వ్యక్తిని ప్రేమించడం ప్రారంభించాడో తన జీవితంలో మార్పులు జరగడం కూడా ప్రారంభించబడ్డాయి. అప్పటి వరకు జయించిన సంసోను, అప్పటి వరకు బలం పొందిన సంసోను ఎప్పుడైతే ఒక మనిషిని ప్రేమించడం ప్రారంభించాడో, తన ప్రేమను వ్యక్తపరిచాడో, దేవుని పట్ల ఏదైతే ప్రేమను వ్యక్తపరిచాడో ఆ ప్రేమను మనుషుల మీద ఎప్పుడైతే వ్యక్తపరచడం ప్రారంభించాడో తన జీవితంలో పతనాన్ని ఒక్కొక్క దిశలో చూడగలిగాడు సంసోను. ఈనాడు నేను కూడా చాలా మంది ఏం చేస్తారో తెలుసండి, మన క్రైస్తవ్యంలో ఎవరి బిడ్డలు చాలా మంది చూడంగానే ఏం చేస్తారో తెలుసండి, ఇతను నా భర్త అయితే బాగుండు, చూడంగానే ఈమె నా భార్య అయితే బాగుండు. ఎంత ఆశ్చర్యం! దయచేసి నా ఎవరి బిడ్డలారా, మీరు గనక క్రీస్తుని గనక ప్రేమిస్తే, ఎవరినండి? క్రీస్తుని గనక ప్రేమిస్తే నీకు ఏది అవసరమో దాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇట్ ఈస్ నాట్ దట్ యు రిసీవ్ హూమ్ యు లవ్, అంటే నీకు ప్రేమించిన వ్యక్తిని పొందడం కాదు, కానీ నిన్ను ప్రేమించే వ్యక్తిని నా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ప్రేమించే వ్యక్తి ఒక దినాన నేనేం చేస్తాడు, ఏదో ఒకటి చేయడానికి ఆస్కారం ఉంది, కానీ నిన్ను ప్రేమించే వ్యక్తి నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాడు. అది సాధ్యమవ్వాలి అంటే నీవు దేవుడిని ప్రేమించాలి. ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తావో నీ జీవితంలో నీకు కావలసిన దేవుడు ఇస్తాడు. ఒకవేళ నీవు ఇప్పుడే నాకు అన్ని దొరుకుతున్నాయి, నాకు ఏ బాధలు అనుకుంటున్నాయి, దయచేసి జ్ఞాపకం చేసుకో, దిస్ ఇస్ నాట్ వాట్ యు హావ్ ఎక్స్పెక్టింగ్, అంటే ఇది నీకు సరి అయింది కాదు. ఎలా తెలిసింది? ఇంకా శ్రేష్టమైన దేవుని పట్ల దాచి ఉంచాడు. అది నీవు పొందుకోవాలి అంటే దేవుడిని ప్రేమించడం ప్రారంభించు. రెండవదిగా మన యొక్క మాటను ఏం చేయాలండి? ఏం చేసుకోవాలి? జాగ్రత్త చేసుకోవాలి. దానికన్నా ఇంకా శ్రేష్టమైన మాటలు చెప్పాలంటే నీవు దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి ఇష్టపడతావు. వెన్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్ సంథింగ్ అబౌట్ సమ్వన్, ఏదో పక్క వారి గురించో అవతల వారి గురించో మాట్లాడడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం కనుక నీవు కనుక మాట్లాడగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఉదాహరణకి అపోస్తలుడైన పౌలు గారిని తీసుకుందాం. అప్పటి వరకు ఏం చేశారండి? ఎక్కడైతే క్రీస్తుని ఆరాధిస్తున్నారో, ఎక్కడైతే క్రీస్తుని ప్రకటిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్థానుసారంగా ఏం చేశాడండి? మాట్లాడే పౌలు గారు తనకి ఇష్టం వచ్చినట్లే చేశాడు. వారు కొట్టాడు, హింసించాడు, బాధపరిచాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకున్నాడో ఆ మాట మరెన్నటికీ కూడా తన నోటి నుంచి రానివల. ఏ మాట తెలుసండి? సువార్త తప్ప మరొకటి రాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హి ఆల్వేస్ ప్రీచ్ అబౌట్ క్రైస్ట్. అప్పటి వరకు నేను చెప్పిందే మంచి మాట అనుకున్నాడు, నేను చేసిందే మంచి పని అనుకున్నాడు, నేను చేసిన క్రియల్లా మంచి క్రియ అనుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకున్నాడో, క్రీస్తుని అంగీకరించాడో, వెంటనే తన క్రియలో మార్పులు రావడం గమనించాడు అపోస్తలుడైన పౌలు గారు. తన నోటి మాటలో మార్పు గమనించాడు. ఇది అలా సాధ్యమైందంటే నా యేసయ్య వల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు దూషించిన నోరు, అప్పటి వరకు ఇతరుల గురించి చెడుగా మాట్లాడిన నోరు, అప్పటి వరకు ఇతరులను హింసించిన నోరు ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసండి? నీవు రక్షించడానికి లేకపోతే ఇతరుల రక్షణకు కారకులుగా మార్చబడింది ఆ నోరు. ఇతరులను రక్షణ మార్గంలో నడిపించడానికి కారణమైంది ఆ నోరు. ఈనాడు నీవు నేను కూడా మన నోటి ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరుల గురించి ఎంతగా మాట్లాడుతున్నామంటే, అంటే మీరు అనుకుంటారు బాబు మీకేం తెలుసు అనుకుంటారు. నాకు తెలియకపోయినా నన్ను నిన్ను సృష్టించిన నా సృష్టికర్తకు బాగా తెలుసు. నీవు ఎక్కడ ఉండి ఎవరితో ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఏ స్థలంలో ఉండి ఇతరుల గురించి ఇతరులకు ఏం చెబుతున్నావో, నువ్వు ఏ స్థలంలో ఉండి ఇతరులు హేళన చేస్తున్నావో వాటన్నిటి గురించి నీకు నాకు తెలియకపోవచ్చు, కానీ నేను నన్ను సృష్టించిన నా యేసయ్యకు బాగా తెలుసు. నీవు ఒక ఇంట్లో ఉండి నీ భర్త నీ పిల్లలతో ఫలానా వ్యక్తి సరైన మనిషి కాదు, ఫలానా వ్యక్తి మంచి వ్యక్తి కాదు అని నీ ఇతరుల గురించి చెప్తున్నావేమో. ఒకవేళ నీ పనిలోనికి వెళ్ళి నీ పనిలో ఇతరులతో నీ పక్క వారితో వారి గురించి సూటిపోటి మాటలు చెబుతూ వారంతగానో హేళన చేసావేమో. దయచేసి జ్ఞాపకం చేసుకో దేవుని సంగమా, దేవుడు చూస్తున్నాడు. నీవు అనుకోవచ్చు కదా ఈ విషయాలు ఎవరికి తెలియదులే, ఎవరు గ్రహించాలనుకోవచ్చు, కానీ జ్ఞాపకం చేసుకో నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త
సమస్తమును కూడా చూచుచున్నవాడు నా దేవుడు. మీరు అనుకోవచ్చు ఇదేమవుతుందిలే అనుకోవచ్చేమో, ఏమవుదులే అనుకోవచ్చేమో, ఏం కాదులే దీనివల్ల మనకు ఎలాంటి పరిణామాలు రావులే అనుకోవచ్చేమో. దయచేసి జ్ఞాపకం చేసుకో, ఆల్రెడీ పరిణామాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఎలా తెలుసండి, మనం ప్రభుత్వంలో ప్రార్థన చేసినప్పుడు మనం అడిగిన ప్రతి వాటిని కూడా పొందకపోవడం కారణం ఏంటో తెలుసండి, మన క్రియలను బట్టి మన జీవితంలో ప్రభు అవి జరిగించట్లేదు అంతే. అంటే దాన్ని బట్టి దేవుడు పక్షపాతేమీ కాదు, కానీ హీఈస్ రెడీ టు గివ్ యూ వాట్ ఎవర్ హీ వాంట్స్. మనం ఏది అడిగినా ఇవ్వడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు, కానీ అవి పొందుకోవడానికి నీవు నేను ఏమి లేవండి, సిద్ధముగా లేవు అంతే. నువ్వు ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి ఉంటావో ఆయన ఇచ్చే ప్రతిదీ కూడా నీవు పొందుకోవడానికి సమర్థుడై ఉంటావు. కానీ నీవు నేను ఏం చేస్తున్నాము అంటే వీఆర్ నాట్ రెడీ టు రిసీవ్ వాట్ హీ గివ్స్. ఆయన ఇచ్చే ప్రతిదీ కూడా పొందుకోవడానికి మనము సిద్ధముగా లేము అంతే. ఈ అంటే మనం జీవించబోయే సంవత్సరాలన్నింటిలో కూడా మనం కనుక సిద్ధపాటు కలిగి ఉంటే కనుక మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నాం, అందుకనే మనం చదువుకున్న వాక్య భాగంలో ఉంది కదా, మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికమైన మేలు చేస్తానన్న దేవుడు. అలా చేయాలి అంటే కనుక మనము ఏం కలిగి ఉండాలండి, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు ఎప్పుడో చేతులు చాచి ఉంచాడు ఆయన ఇవ్వడానికి. దేవుడు ఎప్పుడో సిద్ధముగా ఉన్నాడు మనకు అనుగ్రహించడానికి. కానీ మనం పొందుకోవడానికి మనం ఏమి లేవండి, సిద్ధముగా లేవు. ఈనాడు నీవు నేను కూడా సిద్ధంగా లేము అంటే కారణం ఏంటంటే అది దేవుడు కాదు కదండి. ఇట్స్ నాట్ గాడ్ మిస్టేక్. ఇది దేవుని యొక్క తప్పిదం కాదు, కానీ ఇది మానవుడి యొక్క పొరపాటు. ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇవ్వడానికి. ఆయన ఎప్పుడో హస్తాలు చాచి ఉంచాడు, నా కుమారుడా నా కుమార్తె ఇదిగో అని. కానీ నీవు నేను పొందుకోలేకపోయిన కారణం ఏంటంటే వీఆర్ నాట్ రెడీ టు రిసీవ్. అది పొందడానికి మనము కారకులుగా ఏముంది. మూడవదిగా చూస్తే కనుక మొదటిగా చెప్పింది మనం దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి, నోటితో ప్రకటించాలి. ఎప్పుడైతే ఈ రెండు విషయాలు కనుక జ్ఞాపకం చేసుకోండి దేవుని సంగమా, నీవు కనుక ప్రభుని ప్రేమించగలిగితే, రెండవది నీవు కనుక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలిగితే, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటే దేవుని జీవితంలో అత్యధిక మేలు చేస్తాడు. ఎందుకు మాటలు మరలా చెప్తున్నానంటే, మనము ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు ఉంది, మీరు 100 బ్రతకొచ్చు, 100 సంవత్సరాలు బ్రతకొచ్చు, లేదా 300 సంవత్సరాలు బ్రతకొచ్చు. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మనము గనక దేవుని గ్రహించకపోతే, మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అది వృధానే తప్ప దాని ఎలాంటి ప్రయోజనము లేదు. అలాగనే మొన్న దినాన శుక్రవారం అనుకుంటా మటన్ గుడి వెళ్ళాను. అక్కడ హౌస్ ఓపెనింగ్ ఉంటే మటన్ గుడి వెళ్ళినప్పుడు మన దగ్గర తెలుసు చక్రవర్తి గారు కదండి. చక్రవర్తి గారు వాళ్ళ సంఘానికి మాటలు తెలియపరిచారు. ఏంటంటే, మీరు అన్నీ కావాలని కోరుకుంటున్నారు కానీ దేన్ని వదులుకోవట్లేదు. మీరు అన్నీ కావాలనుకుంటున్నారు, దేవుడి ఆశీర్వాదాలు కావాలి, దేవుడి దీవెనలు కావాలి, పరలోక రాజ్యం కావాలి, పాపక్షమాపణ కావాలి, మారుమనసు కావాలి, అన్నీ కావాలి, కానీ మీరు దేన్ని వదులుకోవట్లేదు అని మాటలు తెలియపరుస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం గురి చేశారు. ఏంటంటే, మీరు దేవుడి వాక్యాన్ని వింటున్నారు, మళ్ళా లోకంలో జీవిస్తున్నారు. దేవుని వాక్యం తెలుసుకున్నవారు దేవుని వాక్యాన్ని వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మళ్ళా మీ ఆచరణ మీరుగా చేసుకుంటూ వస్తున్నారు అని ఆయన ఒక్కొక్కటిగా తెలియపరుస్తూ. ఒకటి ఇందులో ఏంటంటే, పెళ్ళిళ్ళు కానివ్వండి, లేకపోతే ఏదన్నా కార్యక్రమాలకు ముహూర్తాలు పెట్టుకొచ్చి మళ్ళీ అయ్యారి దగ్గరికి వచ్చి ఏం చేస్తారు, అయ్యా ఈ టయానికి మాకు ఇది చేయరు కానీ ఈ టయానికి మాత్రమే పెళ్ళి అవ్వాలని బాగానే చేస్తారు. లేకపోతే ఏదైనా బాగున్నప్పుడు ఎవరు కనపడిన ప్రదేశాల్లో ఏ బండి కట్టుకొని బాగానే ఉండి మళ్ళీ అయ్యారి దగ్గరికి వచ్చి మా కోసం ప్రార్థన చేయండి, మేము కూడా మాకు ఆరోగ్యం బాగోలేదు,
మేము బాగుపడాలని ప్రార్థన కోరుతారు. అంటే ఈ విషయాలన్నీ తెలియపరిచినప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. నిజమే కదా, ఒకప్పుడు క్రైస్తవ్యము సరిగా లేనప్పుడు, క్రైస్తవ్యం లేనప్పుడు, లేకపోతే క్రీస్తు అంటే ఎవరో క్రీస్తు తెలియనప్పుడు మనం ఏది చేసినా కానీ బాగానే సాగింది. క్రీస్తు తెలుసుకున్న తర్వాత కూడా చాలా మంది ఇప్పటికి కూడా అదే పనులు చేస్తున్నారు. అంటే చాలా మందికి అర్థమయ్యే మాటలో చెప్పాలి అంటే ఒక్కొక్కటిగా చెప్తే చాలా టైం పడుతుంది, వివరిస్తుంటే చాలా సమయం అవుతుంది. కానీ త్వరగా వెళ్ళడానికి ఆశపడుతున్నాను. మనం చేసే ఆచారాలు నేను కూడా గమనించింది ఏంటంటే, ఎప్పుడన్నా ఊరు వెళ్ళడానికి కారు బయట తీస్తున్నాను అనుకోండి, కారు కదా, కారు అలా కిందకి వెళ్ళి కొన్ని సందర్భాలు ఇటు ఈ వైపు అంటే గోపవారం కానీ ఉండే, లేకపోతే ఇటు వెళ్ళాలనుకోండి, కారు ఇటు నుంచి వెళ్ళదు కాబట్టి కొంత లెక్కలంగానే అటు నుంచి నాకు ఎదురుగా వచ్చేవాళ్ళు ఏం చేస్తారు తెలిసింది, నడుచుకుని రారు. వెంటనే ఎదురుగా వాళ్ళకి ఒకసారి ఎదురు తిరుగుతుందో నాకు అర్థం కాదు. అంటే మీరు ఎదురు వస్తే నాకు ఏదైనా అవుద్దని భయపడుతున్నారా, లేకపోతే మేము ఎదురు రాకూడదని మీరు అనుకున్నారా, నాకు అర్థం కాలేదు. అంటే మనం చేసే పనులు, మనం బయటకు వెళ్ళాలంటే ఎవరో ఒకరు ఎదురు రావాలి. ఒకవేళ జరిగిందనుకో మళ్ళా జీవితంలో ఎదురమ్మా అంటారా మీరు ఎప్పుడన్నా? చచ్చినా అంటారు. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, మనం ఇన్ని చేస్తూనే ప్రభు నా పట్ల కార్యం జరిగించాలంటే అది అయ్యే పని కాదు. బాగానే రాస్తారు వివాహ ప్రకటనలో, అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యా మీరు ఏం చెప్తే అది అంటారు. మనకు జరిగిన కొన్ని సందర్భాలు చెప్తూ వస్తున్నాను. మీరు ఏడేటంటే ఆడేటే, మీరు ఏం చెప్తే అదే మొత్తం మాటలు ఏంటి. మరలా సాయంత్రానికి వచ్చి అయ్యా ఇంట్లో వాళ్ళు ఈ మాట అంటున్నారు కానీ 11వ తారీఖు బాగుంటుందంట, లేదా 12వ తారీఖు బాగుంటుందంట. ఎందుకంటే మనం చేసే పనులు ఇవన్నీ కూడా అప్పటి వరకు అయ్యా మీరు ఏది చెప్తే మేము అదే చేస్తాం, మీరు ఏ మాట అంటే ఆ మాటే, మీరేంటంటే అదే. వాడు సాయంత్రానికల్లా మనసు ఎందుకు మారిపోయిందో నాకు అర్థం కాదు. దేవుని సంఘమా, మనం ఎన్ని ఆచారాలు ఆచరిస్తూ ఇన్ని పనులు చేస్తుంటే, ఏదైతే దేవుడికి వ్యతిరేకమైన పనులన్నీ కూడా మనం చేస్తూ నా పట్ల దేవుడు చేయాలంటే ఎలా అద్భుతాలు చేస్తాడండి కదండి. చాలామంది ఒకప్పుడు చాలామంది ఇక్కడ ధూమపానం చేసిన వారు చాలామంది ఉన్నారు కదండి. ధూమపానం చుట్టో లేకపోతే సిగరెట్ వీడియో ఏదో ఒకటి తాగిన వారు చాలా ఉన్నారు ఇక్కడ. చాలామంది చేసిన వారు ఇవన్నీ కూడా అబద్ధాలు ఆడిన వారు ఉన్నారు, మందు తాగిన వారు ఉన్నారు, ధూమపానం చేసిన వారు ఉన్నారు, లేకపోతే విభిచారం చేసిన వారు ఉన్నారు, తప్పుడు మార్గంలో వెళ్ళిన వారు ఉన్నారు. చాలా మంది చాలా రకాలుగా చేసిన వారు కూడా లేకపోలేదు. కానీ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత కూడా మనం అదే మార్గంలో వెళితే కనుక నీవు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది నా పట్ల దేవుడు చేయాలంటే అది దేవుడు ఎలా చేస్తాడంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఆయన చేయడని చెప్పట్లేదు, కానీ ఆయన చేయడానికి దేనికైనా ఆయన సమర్థుడై ఉన్నాడు కదా. మీకు ముందుగా చెప్పాను కదా, ఆయన ఎప్పుడో హస్తాలు చాచి ఉంచాడు. దేనికో తెలుసా, నీకు ఏది అవసరమో ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ఎప్పుడో హస్తాలు చాచి ఉంచాడు. నా కుమార్తె నా కుమారుడు తీసుకోడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ విషయాలన్నీ చేసి మనం ఏం చేస్తున్నామో తెలుసండి, దేనైతే పొందుకోవాలో దాన్ని పొందుకోక మిగతా వాటన్నిటిని కూడా పొందుకొని మనమే పతనమైపోతున్నాం. దేనైతే చేయకూడదో దాన్నే చేసి, దేనైతే ఆచరించకూడదు దాన్ని ఆచరించి, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం చాలామంది, అంటే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం చాలామంది చీపు గట్టలు లేకపోతే బుర్ర మొదలు కట్టుకుంటారు. ఎవరు రాకూడదని దేనికి ఉన్న భయం. చీపుడు గట్ట అంటే ఇప్పుడు చెప్పిద్దా మీకు వచ్చి ముళ్ళు పొంద చూస్తే దేని చూసి పడిపోతాం, అమ్మమ్మ ముళ్ళు చూసుకుంటాయని. ఎంత అవివేకం అండి మనం. దయచేసి జ్ఞాపకం చేసుకోనండి, అవి ఎప్పుడో ఏదో ఒక రోజు నీకు చూసుకుంటే తప్ప తలకి దానికి ఏమీ కూడా కాదు.
నీవు ఎక్కడ దాక్కున్నా రావాల్సి వస్తే వస్తుంది. నీవు ఏసీ గదిలో పడుకొని అమ్మయ్యా ఇక్కడికి రాత్రి అనుకుంటే ఉత్తమ అట్లయింది కూడా ఇప్పుడు వచ్చి కూర్చుంటుంది కదండి. పక్కన వాడిని పిలిచినా కానీ నాకు చాలా మంది చెప్పారు, అయ్యా అసలు మా అమ్మని పిలిచినా కానీ పలకలేదు, అరిసినా కానీ వినపడలేదంట. ఎందుకు వినపడుతుందండి? ఎగిరి కూర్చొని వినపడుతుందా? అడిగి వినపడదు. దేవుని సంగమా జ్ఞాపకం చేసుకో. ఒకవేళ కనుక క్రీస్తు నీలో ఉంటే వారి నీ దగ్గరికి రావడానికి భయపడతాడు. ఇఫ్ క్రైస్ట్ ఈస్ ఇన్ యూ హీ కెనాట్ ఎంటర్. ఒకవేళ క్రీస్తు నీలో ఉంటే కనుక అతనికి ఏమంటారు, అపవాదికి లోపలికి వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే దేర్ ఇస్ సమ్వన్ హూ ఇస్ ఇన్సైడ్. ఆయన నీలో ఉన్నాడు కాబట్టి రావడానికి అవకాశం ఉండదు. అందుకని బైబిల్ గ్రంథం చూస్తే కనుక ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి తన యొక్క హృదయాన్ని చాలా శుభ్రంగా చేసుకుని అంత బాగా చేశాడు, కానీ ఏమో అంగీకరించలేదు, క్రీస్తు లోపలికి అంగీకరించాల. ఈ అపవాదంతా వెళ్ళి అయ్యో పాప మావాడు ఇబ్బంది పడుతున్నాడని చెప్పి మిగిలిన ఎంతమంది మరి 7 ఏళ్ళు తీసుకొచ్చి లోపలికి దూరేట. నాడు నీవు నేను కూడా చాలా మంది అనుకుంటారు, బాబు నేను బాగానే ఉత్తమాన్ని కూడా. మనలో చాలా మంది అపవాది ఉన్నాడు. మనలో ఇంకా చాలా మంది జీవితంలో అపవాది ఏడుగుడు చేస్తున్నాడు లోపల ఉండి. దయచేసి జ్ఞాపకం చేసుకుని దేవుని సంగమా, ఒకవేళ కనుక మీరు అలాంటి స్థితిలో ఉంటే ప్రభు యుద్ధకు రావాల్సిందిగా మేము ప్రేమతో మనోనిస్తున్నాను. పక్క వాళ్ళు భయపడతారు, పక్క వాళ్ళు ఏదో చెబితే వాళ్ళు ఏదో అని అనుకుంటారేమోనని, లేకపోతే పక్క వాళ్ళు మనల్ని చూసి ఇబ్బంది పడతారేమోనని నీవు కనుక నీ యొక్క ఏమంటారు పరిశుద్ధతను కనుక నీవు కాకుంటుకుంటే దానికన్నా దౌర్భాగ్యమైన మరొకటి లేనే లేదు. ఎవరో ఏదో అనుకున్నారని, ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో మాట్లాడుకుంటారని నీవు కనుక నీ పరిశుద్ధతను కనుక నీవు విడిచిపెడితే దానికన్నా మరొక దౌర్భాగ్యమైన స్థితి మరొకటి లేనే లేదు ఈ లోకంలో. ఎందుకంటే మనము ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో ఇక్కడ ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడు మనం మరణిస్తామో ఎవరికి కూడా తెలియదు కదండి. ఎప్పుడు మన జీవితం అంతమవుతుందో ఇక్కడ ఎవరైనా తెలుసండి? ఎవరైనా చెప్పగలరా? ఫలానా తేదీన ఫలానా రోజున నేను మరణిస్తాను ఎవరైనా చెప్పగలరా? లేదు నేను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాను అని ఎవరన్నా మాట ఇవ్వగలరా? ఎవరు కూడా ఇవ్వలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వీఆర్ ట్రావెలర్. ఒక వ్యక్తి అంటాడు కదా, వీఆర్ ట్రావెలర్స్ అంటే మనం ఒక ప్రయాణికులం లేదా యాత్రికులము. ఈ లోకంలో మనము ప్రయాణికులుగా ఉన్నాం, కానీ ఇది ముగింపు మాత్రము కాదు, ఇది ఒక ప్రయాణం మాత్రమే. దెర్ ఈస్ సంథింగ్ ఎట్ టు కమ్. మరలా ఇంకా మనం చాలా దూరానికి ప్రయాణం చేసుకోవాలైనా ఈ యొక్క లోకము కొంతకాలం మాత్రమే మనకు శాశ్వతం. తర్వాత మరలా వీ హ్యావ్ టు గో సమ్వేర్ ఎల్స్. మనం ఎక్కడికి వెళ్ళాలండి? మరొక ప్రాంతానికి వెళ్ళాలి. దాని గురించి బయట కూడా ఆసక్తి చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక నీవు సిద్ధపడకపోతే కనుక, ఇప్పుడు కనుక నీవు సంసిద్ధ కనుక లేకపోతే కనుక ఆ మార్గానికి నువ్వు వెళ్ళవో కూడా తెలియని స్థితి. ఉదాహరణ జ్ఞాపకం చేసుకుని నేను కానండి, మీరు ఎవరైనా సరే, ఈవెన్ నేను కూడా జన్మదినం అనుకుంటాం. మా ఫ్యామిలీ అంతా కలిసి తమ్ముడి దగ్గరికి వెళ్ళారు ప్రొద్దుటూరు. వెళ్ళేటప్పుడు అంటే ప్రొద్దుటూరు అనేది నాకు తెలుసు, మార్గాలు కూడా తెలుసు, అంటే ఏ రోడ్డు మీద వెళ్ళొచ్చు కూడా తెలుసు. కానీ ఏం చేస్తామంటే వెంటనే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తాం. ఎందుకంటే ఏ మార్గం గుండా వెళ్తే బాగుంటుందని 1-2 సార్లు పరీక్షించుకొని మేము వెళ్తాం. ఎందుకంటే ఆ మార్గాలు మనకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని. మనం వెళ్ళాల్సిన స్థానం లేకపోతే మనం వెళ్ళాల్సిన చేరవలసిన గమ్యస్థానము క్షేమంగా చేరాలి ముందుగానే మనం అన్ని కూడా ప్రయత్నం చేస్తుంటాం. అలాగనే ఈ లోకంలో జీవిస్తున్న క్రైస్తవ మనందరూ కూడా పరలోక పట్టణానికి చేరాలంటే ఎంతగా మనము సిద్ధపడాలి, ఎంతగా మనం ప్రయత్నించాలి. ఏ విధంగా ఉంటే మనం పరలోకం వెళ్తాం, ఏ మార్గం గుండా వెళ్తే మనం పరలోకం చేరుతాం, ఏ మార్గం గుండా వెళ్తే మన మార్గం శరీర మార్గంగా ఉంటుంది, ఎలాగో జీవిస్తే ఆ ప్రాంతాన్ని మనం చేరగలుగుతాం, ఎలాగో నడుచుకుంటే ఏ విధంగా మనం జీవిస్తే క్రీస్తు పాటు ఏ విధంగా జీవిస్తామో మనం ముందుగానే ఒక ప్రణాళిక ఏర్పరచుకోవాలి. కానీ ఏం చేస్తారంటే
ఏముందిలే, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా సంతోషము, సమాధానము, దానికంటే ఇంకో మాట చెప్పాలంటే ఉల్లాసం, ఉత్సాహం, సుఖం ఈ జీవితంలో అనుభవించకపోతే మరి ఎప్పుడు అనుభవిస్తాం అని కనుక ఆలోచిస్తే కనుక మనం చేరవలసినటువంటి గమ్యస్థానం చేరే అవకాశం మనకు ఉండకపోవచ్చు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి అన్నాడు కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. కారణం ఏంటంటే ఈ అండర్స్టూడ్, తనకు అర్థమైంది ఏంటంటే నేను నా జీవితానికి కావలసిన సమస్తాన్ని కూడా సమకూర్చుకున్నాను కాబట్టి నాకు ఏ బాధ లేదు, నేను దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు అనుకున్నాడు ఆ వ్యక్తి. కానీ దానికన్నా శ్రేష్టమైన జీవితం మరొకటి ఉందని గ్రహించలేకపోయాడు. ఈనాడు చాలా మంది అలాగే బతుకుతున్నాం. ఇదే శాశ్వతం అనుకుంటున్నాము. దయచేసి జ్ఞాపకం చేసుకో, ఇది అశాశ్వతము, శాశ్వతమైనది నా యేసయ్య ఇచ్చే పరలోక పట్టణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికోసం మనం ప్రయత్నించాలి తప్ప దీనికోసం తపన పడకూడదు. ఇక్కడ ఎవరిని పొందుకుందామా, లేదా ఏ ఆస్తిని సమకూర్చుకుందామా, ఎంతవరకు పేరు ప్రఖ్యాతులు సంపాదిద్దామని ఇక్కడ ప్రయత్నం చేయడం కాదు. కానీ అక్కడ ఆ పరలోక పట్టణంలో నా పేరు ఉంటుందా ఉండదా, అక్కడ నాకు స్థానం దేవుడు ఇస్తాడా, కూడా నేను కూడా పరిశుద్ధ సమూహంతో కలిసి ఆయన ఆరాధిస్తానా లేదా అని ఒక ఆశ, ఒక ఆలోచన, తపన మనలో ఉంటే కనుక మనం ఎప్పుడు కూడా అపమార్గంలోనికి ప్రయత్నించాం. ఎందుకు చెప్తుందో తెలుసండి, ఇన్ని పాటలు చెప్పినా కానీ చాలా మంది ఏం చేస్తారో తెలుసా, ఈ తలుపు గడప దాటిన తర్వాత మరలా వాళ్ళ జీవితము వారిదే. ఎప్పుడు మాట్లాడే మాటలు మాట్లాడతారు, ఎప్పుడు చేసే పనులు మరలా చేస్తుంటారు, ఎప్పుడు చేసే చెడు వ్యసనాలు మరలా చేసుకుంటారు. దయచేసి జ్ఞాపకం చేసుకునండి, నీకు శ్రేష్టమైనది ఏదో నా యేసయ్య ఇస్తాడు, కానీ నీవు కోరుకుందల్లా శ్రేష్టం ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే అది శ్రేష్టమైనదో కాదో నీకు ముందు తెలియదు, తీసుకున్నాక తెలుస్తుంది అని ఎంత భయంకరమైన. దేవుని సంగమా, నీవు వెళ్ళే మార్గం సరైనదైతే ఆ పరలోక పట్టణానికి నువ్వు చేరుకుంటా. నీవు వెళ్ళే మార్గం సరైనది కాకపోతే కనుక నీవు ఎక్కడ ఉంటుందో తెలుసండి, మనం ఎటు వెళ్తామో కూడా ఎవరికి కూడా తెలియదు. మన జీవితము అగమ్య గోచరం అవుతుంది. మన జీవితం ఎక్కడో ఆగిపోతే ఎవరికి తెలియదు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని సంగమా, దేవుని రాకడానికి సమీపంగా ఉంది. అందుకని వాక్యం ఎప్పుడు చెప్పలేదు, ఆయన ఎప్పుడు వస్తాడు ఎవరికి కూడా తెలియదు. కానీ వాక్యం చెప్పిందల్లా ఒకటి, సిద్ధపడి మెలుగుగా ఉండమని చెప్తుంది వాక్యం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. దేవుని సంగమా, ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో ఎవరికి తెలియదు. ఆయన అక్కడ రాకముందే మనము మన జీవితము అంతమవ్వకముందే ప్రభువుని తెలుసుకుందాం. ప్రభువుని తెలుసుకున్న నీవు కనుక మరలా అదే మార్గంలో వెళితే దయచేసి తిరిగి ప్రభు యొక్క రావలసిందిగా మీకందరికీ ప్రభు పక్షాన మనం చేస్తున్నాను. కాబట్టి నీ జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే, ఆశ్చర్యం జరగాలి అంటే, యాక్సెప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఏం చేయాలి? మొదటిగా మనము గొప్ప పనులు చేయాలి. డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప పనులు కనుక చేయగలిగితే కనుక ఆయన నీ జీవితంలో గొప్ప పనులు చేస్తాడు. నమ్మకం గట్టిగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ వయసులో ఉన్నావో, ఎలా ఉన్నావో దేవుడు ఆశపడలేదు. కానీ నీ స్థితిని బట్టి గొప్ప పనులు చేయడానికి ప్రయత్నం చేయి. నీ వయసును బట్టి దేవుని కొరకు గొప్ప పనులు చేయడానికి ప్రయత్నం చేయి. తద్వారా నీ స్థితిని బట్టి దేవుడు నీ జీవితంలో గొప్ప పనులు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దయచేసి దేవుని సంగమా, దేవుని కొరకు గొప్ప పనులు చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది చేస్తారంటే, అయ్యా నేను కూడా సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఉంది, నేను కూడా వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. మంచిదే. ఇప్పుడు తెలుసా, ఇప్పుడు కాదు, ఒక 50-60 దాటిన తర్వాత అప్పుడు చెప్తే ఎవరు ఉంటారండి? ఎవరు వింటారా? ఓ ముసలుడా ముసలు పక్కన కూర్చోంటారా తప్ప మన మాట ఎవరు వినడు. నీ జీవితంలో నీ జీవితం ఎవరుగా ఉండడం కానీ, లేకపోతే నీలో శక్తి కూడా కానీ దేవుని కొరకు గొప్ప పనులు చేయడానికి ప్రయత్నం చేయి. ఏదైనా సరే చేయడానికి సిద్ధపడు. నీ ప్రాణం ఇవ్వడానికైనా ఏం చేయాలి? మనం సిద్ధపడగలిగి ఉండాలి. నా ప్రభు కొరకు నా ప్రాణాన్ని ఇస్తానని నువ్వు చెప్పగలిగితే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాను నా దేవుడు. చాలా మంది భక్తులు
వారి జీవితాలు పణంగా పెట్టారు కదండి. చాలా మంది వాళ్ళ గురించి నేను వచ్చే వారు ప్రకటిస్తాను, వాళ్ళ దగ్గర మీ ముందు తీసుకొస్తాను. వారు చాలా మంది వ్యక్తులు వారి జీవితాలు పణంగా పెట్టారు. వారు పణంగా పెట్టారు కాబట్టి ఈరోజు నీవు నేను కూడా సంతోషంగా 1 గంట దాకా ఏం చేయగలుగుతున్నాం? ఆయన సన్నిధిలో కూర్చోగలుగుతున్నాం. లేకపోతే వాటికి ఎక్కడ ఉంటామో ఎవరికి కూడా తెలియని పరిస్థితి. కాబట్టి దేవుని సంగమా, మనలో ఆయుష్ ఉండగానే, మన జీవితంలో శక్తి ఉండగానే దేవుని కొరకు గొప్ప పనులు చేయడానికి ప్రయత్నం చేద్దాం. అటు 10 గంటలు అనుగ్రహించి ముందుకు నడిపించిన బాగా ఆ మిత్రులు వచ్చి ఇచ్చిన వారు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల ఉంచండి. దయచేసి ఎవరు కూడా లేకపోతే మీరున్న ప్రాంతంలో అందరూ కూడా తల ఉంచి మొక్కరండి. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. మనము జీవించిన ఎంతవరకు, ఈ జీవితంలో ఎంతవరకు మనం గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయగలిగాము, ఏ రీతిలో ప్రభు మన గొప్ప కార్యాలు చేసామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నామా? వాళ్ళు నిజంగా ఏమైనా చేసినట్లయితే నా దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఇప్పటికీ చేయలేకపోతే కనుక ప్రభుత్వంలో ప్రార్థన చేయా, నీ కొరకు గొప్ప కార్యం చేయడానికి నాకు సహాయం చేయ ప్రభు అని ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని జీవితంలో తప్పకుండా గొప్ప కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీవింకను ఆచరిస్తున్నావా? నీవింకను అన్ని ఆచారాలు ఆచరిస్తున్నావా? నీవింకను ఈ లోక సంబంధమైన ఆలోచనలు బ్రతుకుతున్నావా? నీవింకను ఈ లోక సంబంధమైన మాటలు కలిగి మాట్లాడుతున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవుని సంగమా. ఒకవేళ నీవు ఇంకా మా స్థితిలో ఉంటే కనుక ఒకవేళ స్థితిలో ఉంటే